పైకి చెప్పలేము, లోపల ఏడవలేము. చెప్తే ఏమంటారో తెలియదు. ఎదురు తిరిగితే ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రత్యర్థి బలంగా ఉండటం చూశాం గాని, సొంత పార్టీలో మరో వర్గం బలంగా ఉండటం, సొంత పార్టీలో ఉన్నవాళ్లనే ఇబ్బంది పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం. నిలదీసినవాడు ద్రోహి, కళ్ళు మూసుకుని అన్నీ పడినవాడు విధేయుడు. ఎదురు తిరిగితే అధినేతను అవమానించినట్టు. రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని 10 ఏళ్లు కూడా కానివాడు పెత్తనం చెలాయించడం, పైకి చెప్తే పార్టీని అల్లరి చేయడం. ఇది రాయలసీమలో ఒక ఎస్సీ నియోజకవర్గంలో పరిస్థితి. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక్క పెన్షన్ ఇప్పించుకోలేక, ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రారంభించలేక, ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా కొబ్బరికాయ కొట్టలేక సదరు ఎమ్మెల్యే గారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎమ్మెల్యేగా తాను ఉన్నా సరే పెత్తనమంతా ఆ నియోజకవర్గంలోని యువనేత గారిదే. నియోజకవర్గంలో ఒక్క చిన్న పదవిని కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఆయనది. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరి ముందు చెప్పాలో తెలియదు. అధినేతకు చెప్పలేని పరిస్థితి ఆయనది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం బీఫామ్ కూడా ఇవ్వలేకపోయారు ఆ ఎమ్మెల్యే గారు. తన వర్గానికి పదవి ఇప్పించుకోవడానికి తన కోసం కష్టపడిన కార్యకర్తలకు చిన్న పని చేయించుకోలేక ఆయన బాధ ఎవరికీ చెప్పలేనిది. అదే జిల్లాలో మరో నియోజకవర్గ పరిస్థితి చూద్దాం. అక్కడ ఎమ్మెల్యే మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అయ్యిందట. ఒక పక్క ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఖరితో మైనార్టీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ని మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల ముందు కండువా కప్పించుకున్న పార్టీలో చేరిన ఒక నాయకుడు ఆయనకి నిద్ర పట్టకుండా చేస్తున్నారట. పేరుకే ఎమ్మెల్యే ఈ మైనార్టీ నేత అయినా నియోజకవర్గంలో ఏ పని జరగాలి అన్నా ఆ కొత్త నాయకుడి ఆశీస్సులు ఉండాల్సిందేనట. మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యే కావడమే నేను చేసుకున్న శాపమా అని ఎమ్మెల్యే కొంతమంది అధికారుల దగ్గర కన్నీటి పర్యంతమయ్యారు అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఒక పెన్షన్, రేషన్ కార్డు ఇప్పించుకోలేని పరిస్థితిలో ఆ శాసనసభ్యుడు ఉన్నారట. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఆ అనధికార ఎమ్మెల్యే గారు టిక్ పెట్టాల్సిందే. 10 నెలలుగా నరకయాతన పడుతున్న మీడియా ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఆ ఎమ్మెల్యే చేయగలుగుతోంది ఏమీ లేదు. మైనార్టీ నేతలు, కార్యకర్తలు తప్ప మిగిలిన కేడర్ ఎమ్మెల్యే మొహం చూడాలంటేనే భయపడే పరిస్థితి. ఇప్పుడు వచ్చిన స్థానిక ఎన్నికలు ఆ మైనార్టీ ఎమ్మెల్యే గారికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయట. నేను గెలిస్తే మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటా అని కింది స్థాయి నేతలకు హామీలిచ్చిన ఆయనకు బంపర్ షాక్ ఇచ్చిందట అధిష్టానం. తాను పంపిన లిస్టులో 90% పేర్లు మారిపోయి అత్యధిక సీట్లు సీఎం సామాజిక వర్గ నేత వర్గానికి దక్కడం, బీఫాములు కూడా ఆయనే ఇవ్వడంతో ఆ ఎమ్మెల్యే గారికి నియోజకవర్గంలో మొహం చెల్లడం లేదు. దీంతో మైనార్టీ వర్గాల్లో భవిష్యత్ పార్టీ నాయకుడు అనుకున్న ఆ ఎమ్మెల్యే చాప్టర్కు త్వరలోనే ఎండ్ కార్డు పడటం, నియోజకవర్గం పగ్గాలు పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయిస్తున్న నాయకుడికి దక్కడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కోస్తా జిల్లాలో ఒక నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన టీడీపీలో నేను చంద్రబాబు కంటే సీనియర్నని చెప్పుకుంటూ ఉంటారు. అయితే 2 రోజుల క్రితం అధికార పార్టీ కండువా కప్పుకుని సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. ఆయన్ను ఆ విధంగా పార్టీ మారేలా చేసిన పరిస్థితులు ఏంటా అని ఆరా తీస్తే ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేశారట. ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన కాన్వాయ్పై రాళ్లు వేయించడం, ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ప్రచారం చేయించడం, నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమానికి వెళ్తుంటే అల్లరి చేయించడం, కార్యకర్తలను వేధించడం, కేసులు పెట్టించడం, అధికారుల సహకారంతో ఇబ్బందులు పెట్టడం, ఇలా ఎన్నో. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కానీ ఈ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండి ఈ పరిస్థితిని అధిగమించలేమని అధికార పార్టీలోకి జంప్ అయ్యారట. సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద అధినేత సొంత సామాజిక వర్గం పెత్తనం, పైకి చెప్పలేక 10 నెలలుగా నలిగిపోతున్న వారు ఎందరో. పార్టీకి రాజీనామా చేయలేరు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేరు. ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు, 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, ఎమ్మెల్యే పదవులు లేకపోయినా సరే పార్టీ కోసం ఖర్చు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ ఇలా నియోజకవర్గాల్లో పైకి చెప్పలేక కుమిలిపోతున్నారు. అధినేతను కలవలేని పరిస్థితి, ఏ మంత్రికి చెప్పలేని పరిస్థితి. పట్టుమని 3 పదుల వయసు లేని వ్యక్తి కూడా ఎమ్మెల్యే మీద పెత్తనం చెలాయించడం. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు.
తమకు నచ్చకపోతే అధినేత సామాజిక వర్గం నానా రకాలుగా వేధిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరో మంత్రి గారు వచ్చి సంబంధం లేని జిల్లాకు వచ్చి తన విధేయులకు టికెట్ ఇప్పించుకుని పోటీ చేయిస్తున్నారు. పాపం ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో.